Hello everyone, I'm Saban. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ జేడీబీసీ. సో జేడీబీసీ నుంచి డేటాబేస్లో స్టోర్ చేయడం ఎలా. ఫస్ట్ డేటా అనేది స్టోర్ చేయాలంటే ఫస్ట్ నాకు ఒక టేబుల్ కావాలి. యూజర్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తే యూజర్ టేబుల్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ ఏజ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అని చెప్పేసి అంటే డేటా ఏది లేదు నా దగ్గర. ఎంటీ టేబుల్. ఈ ఎంటీ టేబుల్లోకి ఎస్క్యూఎల్లో ఏదైతే క్వరీ రాస్తానో యాజ్ ఇట్ ఈజ్ రన్ చేస్తున్నా. వన్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అంటున్నా. డేటా అనేది స్టోర్ అయింది. ఇప్పుడు నాకు ఎస్క్యూఎల్ నుంచి కాకుండా జేడీబీసీ యూజ్ చేసి జేడీబీసీ మీన్స్ జావా డేటాబేస్ కనెక్టివిటీ. It is one Java API which allows Java applications to interact with relational databases like MySQL or PostgreSQL or Oracle. ఓకే, జేడీబీసీ ఏమి ఇస్తారా అంటే మన జావా కోడ్ యూజ్ చేసి ఏదైనా డేటాబేస్లో ఏదైనా టేబుల్లో డేటాని స్టోర్ చేయడానికి క్యాపబిలిటీ అనేది ఇస్తుంది. ఓకే, అలా డేటాబేస్ని కనెక్టివిటీ చేయాలంటే 5 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. వన్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత నేను ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఇది నా ఎక్లిప్స్. ఈ ఎక్లిప్స్లో నార్మల్గా చేసే జావా ప్రాజెక్టే క్రియేట్ చేస్తాను. ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ a simple Java project. My project is running with JDK 17. Okay, ప్రాజెక్ట్ వచ్చేసి JDBC. ఈ JDBCలో నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. క్లాస్ మీన్స్ JDBC కనెక్షన్ అని చెప్పేసి. ఈ క్లాస్ ఒక ప్యాకేజ్లో క్రియేట్ చేస్తాను, com.jdbc. ఈ క్లాస్లో మెయిన్ మెథడ్లో నేను ఏదైతే డేటా నా టేబుల్ యూజర్ టేబుల్ ఇక్కడ ఉంది డేటాబేస్లో. నా జావా కోడ్ అనేది ఎక్లిప్స్లో ఉంది. ఇక్కడ ఎక్లిప్స్లో నేను కోడ్ రాస్తే డేటాబేస్లో డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి, డిలీట్ అవ్వాలి అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని చెప్తే ఈ డేటాబేస్లో ఉండే డేటా నాకు జావా కోడ్లో కనిపించాలి, కన్సోల్లో కనిపించాలి. దానికోసం ఇక్కడ మన దగ్గర 5 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. 5 స్టెప్స్. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లోడ్ ది డ్రైవర్. డ్రైవర్ని లోడ్ చేయాలన్నమాట. డ్రైవర్ని ఎలా లోడ్ చేస్తాం రా అంటే క్లాస్ డాట్ ఫర్ నేమ్. క్లాస్ ఈజ్ ఏ క్లాస్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ క్లాస్. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ద రూట్ క్లాస్. మన జావా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఇది. క్లాస్ నేమ్తో కాల్ చేస్తున్నామంటే ఫర్ నేమ్ ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్. ఓకే, క్లాస్ డాట్ ఫర్ నేమ్. ఈ క్లాస్ డాట్ ఫర్ నేమ్కి ఏమి ఇవ్వాలంటే నువ్వు డ్రైవర్ని లోడ్ చేయడానికి ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. నేమ్ ఏంటంటే కామ్ డాట్ mysql డాట్ cj డాట్ jdbc డాట్ డ్రైవర్. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. ఎందుకురా అంటే నువ్వు ఒక డ్రైవర్ని లోడ్ చేస్తున్నావు, ఒకవేళ డ్రైవర్ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ రాంగ్ అయినా లేదంటే నువ్వు జార్ అనేది ప్రొవైడ్ చేయకపోయినా క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఇట్ మైట్ బి త్రో క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. దీన్ని మనం హ్యాండిల్ చేయాలి బై యూజింగ్ ట్రై క్యాచ్. నేను పేరెంట్ క్లాస్తో క్యాచ్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ నా డ్రైవర్ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయితే డ్రైవర్ లోడెడ్ అనేది ప్రింట్ అవ్వాలి, లేదంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వదు. వన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అయిపోయింది. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ వచ్చేసి ఎస్టాబ్లిష్ కనెక్షన్. వన్స్ డ్రైవర్ అనేది లోడ్ చేసావు, ఈ ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఏందిరా అంటే నువ్వు ఎప్పుడైనా నార్మల్గా ఒక లిస్ట్ కానీ లేదంటే ఏదైనా కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉండే ఏదైనా క్లాస్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలా కామ్ డాట్ mysql డాట్ cj డాట్ jdbc, ఇంతవరకు ఇది ప్యాకేజ్ నేమ్. ఇది క్లాస్ నేమ్. డ్రైవర్ ఇది క్లాస్ ఫ్రమ్ జావా డాట్ ఎస్క్యూఎల్. జావా డాట్ ఎస్క్యూఎల్లో డ్రైవర్ ఇదే ఇంటర్ఫేస్. క్లాస్ కాదు, డ్రైవర్ ఇదే ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తున్నాం ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు
సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే డ్రైవర్ మేనేజర్ అనే ఒక క్లాస్ ఉంది. సో సేమ్ జావా డాట్ ఎస్క్యూఎల్లో. ఓకే, డ్రైవర్ మేనేజర్ డాట్ ఎస్క్యూఎల్. సో డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అనే ఒక మెథడ్ ఉంది. ఇంపోర్ట్స్ ఎందుకు వస్తుంది? సో మాడ్యూల్ డాట్ ఇన్ఫో అనేది క్లియర్ చేస్తే నా ఎర్రర్ అనేది పోయింది. సో డ్రైవర్ మేనేజర్ ఇస్ ఎ క్లాస్ ఫ్రమ్ జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్. సో ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో ఒక మెథడ్ ఉంది. సో క్లాస్ నేమ్తో కాల్ చేస్తున్నా అంటే అది స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ గెట్ కనెక్షన్ అనేది ఓవర్లోడెడ్ మెథడ్. మనం యూజ్ చేసేది ఏది? సో ఇందులో ఓ యూఆర్ఎల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే నా డేటాబేస్తో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూఆర్ఎల్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి యూజర్ నేమ్ అంటే యూ నేమ్. సో థర్డ్ వన్ వచ్చేసి పాస్వర్డ్. ఓకే, సో ఈ మూడింటిని నేను ఎక్కడైతే స్ట్రింగ్ అని చెప్పేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. స్ట్రింగ్ యూఆర్ఎల్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ యూ నేమ్ స్ట్రింగ్ పాస్వర్డ్. సో బై డిఫాల్ట్గా యూజర్ నేమ్ అనేది నీ వర్క్ బెంచ్కి రూట్ అనేది ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ అనేది నా వర్క్ బెంచ్ పాస్వర్డ్ రూట్. సో ఈ యూఆర్ఎల్ అనేది ఏంటిరా అంటే, సో నా ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో నుంచి జస్ట్ యూఆర్ఎల్ ఒకటి కాపీ చేస్తాను. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ పాసిబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇది యూఆర్ఎల్ అనమాట. సో నీ వర్క్ బెంచ్ అనేది ఏ పోర్ట్లో రన్ అవుతుంది, సో అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇది. సో JDBC MySQL // localhost 3306 పైన రన్ అవుతుంది. సో ఆ వర్క్ బెంచ్లో నీ డేటాబేస్, సో నీ డేటాబేస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. సో అంతవరకు ఆ డేటాబేస్తో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దాని తర్వాత నువ్వు ఆ డేటాబేస్లో ఏ టేబుల్ పైన క్వరీస్ మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నావు అది యాజ్ పర్ యువర్ విష్. సో ఇంతటితో ఏమైంది, డ్రైవర్ని లోడ్ చేశా అండ్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేశా. కనెక్షన్ డన్. ఓకే, కనెక్షన్ డన్. సో ఈ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అంటున్నాం. సో డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అన్న తర్వాత ఇది ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ని రిటర్న్ చేస్తుంది? ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ కనెక్షన్ని రిటర్న్ చేస్తుంది. సో సింప్లీ ఓకే కనెక్షన్. సో దీని రెఫరెన్స్ నేమ్ అనేది కనెక్షన్ అని ఇస్తాను. సో ఈ కనెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే, జస్ట్ ఇక్కడ కర్సర్ని ప్లేస్ చేయండి. ఈ కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్ ఫ్రమ్ జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్. సో డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్లో గెట్ కనెక్షన్ అనేది స్టాటిక్ మెథడ్. సో ఈ స్టాటిక్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ అనేది ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్ చైల్డ్ క్లాస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఈ కనెక్షన్ అనేది పేరెంట్ కాబట్టి దీని రెఫరెన్స్ ఇస్తాం. ఓకే, సో వన్స్ కనెక్షన్ అనేది అయిపోయిన తర్వాత సో థర్డ్ స్టెప్ ఏందిరా అంటే 2 స్టెప్స్ అయిపోయాయి. సో థర్డ్ స్టెప్ క్రియేట్ స్టేట్మెంట్. సో క్రియేట్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ని క్రియేట్ చేసే కంటే ముందు ఆ స్టేట్మెంట్ ఎందుకని అంటే, సో నేను ఒక క్వరీ రాసుకుంటా, స్ట్రింగ్ క్వరీ. సో నా క్వరీ ఏందిరా అంటే యాజ్ ఇట్ ఈజ్ డేటాబేస్లో ఏదైతే రాశానో అదే క్వరీ నాది. సో Ctrl+C అని చెప్పేసి ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ తీసుకుంటాను. బట్ ఈసారి ఇక్కడ 101 కాదు 102 ఇస్తున్నా. సో నేమ్ అనేది చేంజ్ చేసేస్తున్నా గుణ అని చెప్పేసి, ఏజ్ అనేది కూడా చేంజ్ చేసేస్తున్నా. ఓకే, సో ఇది నా క్వరీ. సో ఈ క్వరీని ఇక్కడ జావా నుంచి డేటాబేస్కి సో మోసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఒక స్టేట్మెంట్ అనేది కావాలి నీకు. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే సో అందుకని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేయాలంటే నీకు కనెక్షన్ టైప్ ఆఫ్ రెఫరెన్స్ కావాలి. సో ఈ కనెక్షన్ టైప్ ఆఫ్ రెఫరెన్స్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఓకే, ఇది క్రియేట్ స్టేట్మెంట్. సో అగైన్ మళ్ళీ క్రియేట్ స్టేట్మెంట్ అనేది ఏదైనా రిటర్న్ చేస్తుందా? ఎస్. సో అగైన్ క్రియేట్ స్టేట్మెంట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది స్టేట్మెంట్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసింది.
సో మనం లెఫ్ట్ సైడ్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ అనేది ఇవ్వాలి. స్టేట్మెంట్ st ఈక్వల్స్ టు, సో ఈ స్టేట్మెంట్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకో జావా డాట్ ఎస్క్యూఎల్ క్లాస్లో నుంచి. సో వెల్ అండ్ గుడ్, డ్రైవర్ని లోడ్ చేసాం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. నెక్స్ట్ క్వరీ అనేది ప్రిపేర్ చేసా, స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేశా. సో ఇప్పుడు నా క్వరీ అనేది సెపరేట్ ఉంది, స్టేట్మెంట్ అనేది సెపరేట్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫోర్త్ స్టెప్లో, సో జేడీబీసీలో 5 స్టెప్స్ అని చెప్పా. సో ఫోర్త్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ క్వరీ. సో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ స్టేట్మెంట్ రెఫరెన్స్తోనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అంటే st డాట్ ఎగ్జిక్యూట్. సో నీ క్వరీ అనేది ఏ టైప్? సో మనకి ఇక్కడ జేడీబీసీ అనేది డిఫరెంట్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో సెలెక్ట్ క్వరీ అయితే ఒక మెథడ్, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అయితే ఒక మెథడ్. ఓకే, సో నీ క్వరీ అనేది ఇన్సర్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే ఒక మెథడ్ ఉంది మన దగ్గర. సో ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రాసే క్వరీ అనేది ఎంటైర్ క్వరీ అనేది, ఓకే, ఈ ఎంటైర్ క్వరీ అనేది ఇక్కడైనా రాయి, లేదంటే స్ట్రింగ్ వాల్యూ ఉన్న వేరియబుల్ నేమ్ అనేది, ఓకే, లేదా ఇన్సర్ట్ క్వరీ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇక్కడైనా రాయొచ్చు. ఓకే, 2 ways. సో ఫర్ మాడ్యులారిటీ కోసం సో క్వరీ అనేది పైన స్ట్రింగ్లో సేవ్ చేసి పెట్టుకున్నాం. సో అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ ఇక్కడ. ఓకే, సో స్టేట్మెంట్ రెఫరెన్స్తో ఏదైతే వచ్చిందో ఈ స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ టైప్ ఆఫ్ రెఫరెన్స్తో st డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి ఒక మెథడ్ని కాల్ చేసి నా క్వరీ అనేది ఆర్గ్యుమెంట్లా సెండ్ చేశాను. సో ఈ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే దాని కూడా రిటర్న్ టైప్ ఉంటుంది కదా, ఇదేం రిటర్న్ చేస్తుంది? సో ఇంటీజర్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ క్వరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతే దీంట్లోకి 1 అనేది రిటర్న్ చేస్తుంది, లేదంటే స్టిల్ రిమైన్స్ 0. సో ఒకవేళ ఇఫ్ నా n అనేది గ్రేటర్ దెన్ 0 అవుతే అంటే ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది. సిస్అవుట్ n rows inserted, ఎల్స్ రోస్ ఇన్సర్ట్ అవ్వలేదు. ఓకే, సిస్అవుట్ నాట్ ఇన్సర్టెడ్. ఓకే, సో ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయింది. సో టోటల్గా ఎన్ని చెప్పా? 5 స్టెప్స్. సో లాస్ట్ స్టెప్ ఏందిరా అంటే, సో ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసావో ఈ కనెక్షన్ని క్లోజ్ చేయాలి, అంటే కనెక్షన్ డాట్ క్లోజ్. ఓకే, లేదంటే నువ్వు ఏదైతే డేటా మ్యానిపులేట్ చేస్తున్నావో ఆ డేటా ఇట్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ లీకేజ్. సో ఏదైతే ఉందో కనెక్షన్ డాట్ క్లోజ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇది కనెక్షన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసామో ఎండ్ ఆఫ్ ద డే ఆ కనెక్షన్ అనేది క్లోజ్ చేసేస్తున్నాం. సో మనం ట్రై క్యాచ్ ఫైనల్లీలో ఏదైతే ఉంటుందో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ బ్లాక్స్లో ఇలాంటివి యూజ్ చేస్తాం. సో కనెక్షన్స్ని క్లోజ్ చేసేయడం, అది డేటాబేస్ అయినా స్టేట్మెంట్ అయినా. ఓకే, సో 5 స్టెప్స్ అనేది అయిపోయాయి. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి ఏమొస్తుంది? సో అఫ్ కోర్స్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో నేను ఎక్కడ కోడ్ అనేది రాంగ్ రాయలేదు, బట్ నేను జార్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. ఓకే, నా ప్రాజెక్ట్కి జార్ అనేది నేను బిల్డ్ చేయలేదు. సో నా ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేసి జేడీబీసీ ప్రాజెక్ట్ పైన సో బిల్డ్ పాత్ అని చెప్పేసి, సో బిల్డ్ పాత్లో నువ్వు జార్ అనేది యాడ్ చేయాలి. సో మాడ్యూల్ పాత్ యాడ్ ఎక్స్టర్నల్ జార్ అని చెప్పేసి, సో MySQL కనెక్టర్ జార్ ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది MySQL కనెక్టర్ జావా, సో 8.0.21. సో ఈ జార్ని ప్రొవైడ్ చేస్తే సో ఎక్సెప్షన్స్ అనేవి రావు. ఓకే, సో అగైన్ మళ్ళీ నేను రన్ చేస్తాను. సో డ్రైవర్ లోడెడ్, కనెక్షన్ డన్, 1 రో అనేది ఇన్సర్టెడ్. సో ఈ 1 అనేది డైనమిక్గా ఎన్లోకి వచ్చింది, అంటే ఈ 1 అనేది రావాలంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నా డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేస్తా, అగైన్ రిఫ్రెష్. సో 102 గుణ అండ్ 24. ఓకే డన్. సో సక్సెస్ఫుల్గా నా జావా కోడ్లో కోడ్ రాస్తే డేటాబేస్లో డేటా అనేది ఇన్సర్ట్ అయింది. సో సిమిలర్ టు సెలెక్ట్ అప్డేట్ మనం ఏదైనా క్వరీ అనేది రాయొచ్చు ఇక్కడ. అండ్ వన్ మోర్ డౌట్ ఇక్కడ ఏందిరా అంటే, క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పేసి డ్రైవర్ని లోడ్ చేసావు.
డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అని చెప్పేసి యూఆర్ఎల్ యూనేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే కనెక్షన్ వస్తుంది. సో డ్రైవర్ లోడ్ అయిన విషయం డ్రైవర్ మేనేజర్కి ఎలా తెలుస్తుంది? సో నువ్వు యూజ్ చేసింది ఇక్కడ క్లాస్, ఇక్కడ డ్రైవర్ మేనేజర్, బోత్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్. సో ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది ఇది అంటే, సో ఈ డ్రైవర్ అనే క్లాస్లో, ఓకే, ఈ డ్రైవర్ అనే క్లాస్లో నువ్వు లోడ్ చేస్తున్నది com.mysql.cj.driver. సో ఈ డ్రైవర్ అనే దాంట్లో, సారీ డ్రైవర్ అనేది క్లాస్ కాదు, ఇంటర్ఫేస్. సో దీంట్లో ఒక స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో స్టాటిక్ బ్లాక్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? సో ఇలా స్టాటిక్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ స్టాటిక్ బ్లాక్స్లో ఈ డ్రైవర్ మేనేజర్ అని చెప్పేసి డ్రైవర్ మేనేజర్ డాట్ రిజిస్టర్ డ్రైవర్ అని చెప్పేసి న్యూ డ్రైవర్ అంటే అనానిమస్ ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేస్తారనమాట. ఓకే, ఇంటర్నల్గా ఇలా సెండ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏదైతే నువ్వు డ్రైవర్ని లోడ్ చేస్తున్నావో ఈ డ్రైవర్ని లోడ్ చేసినప్పుడు సో ఆ క్లాస్లో ఉండే స్టాటిక్ బ్లాక్లో ఈ కోడ్ ఉంటుంది, డ్రైవర్ మేనేజర్ డాట్. సో ఇంటర్నల్గా డ్రైవర్ మేనేజర్ క్లాస్లో ఉండే రిజిస్టర్ డ్రైవర్ అనే మెథడ్కి నీ ఇంటర్ఫేస్ టైప్ ఆఫ్ అంటే అనానిమస్ క్లాస్ టైప్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తున్నాం, మనం ఇన్స్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, డ్రైవర్ ఏదైతే లోడ్ అయిందో ఆ లోడ్ అయిన డ్రైవర్ లిస్ట్ అనేది డ్రైవర్ మేనేజర్ దగ్గర ఉంటుంది. ఓకే, సో అలా తెలుస్తుంది అనమాట నీ డ్రైవర్ లోడ్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, యా, అంతే గైస్. సో ఈజీ డేటాని స్టోర్ చేయడం. సో సేమ్ యాజ్ నీ క్వరీ అనేది డిఫరెంట్ అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అండ్ సెలెక్ట్ కూడా చేయొచ్చు. సో సెలెక్ట్ చేయాలంటే అగైన్ రిజల్ట్ సెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ సెలెక్ట్ అప్డేట్ అనేది. ఓకే, సో ఇక్కడ జావా కోడ్ నుంచి టేబుల్ని క్రియేట్ కూడా చేయొచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ నీ క్వరీ అనేది, క్వరీ చేంజ్ అయితే మెథడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇన్సెట్కి, అప్డేట్కి, డిలీట్కి ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో క్రియేట్ క్వరీకి ఎగ్జిక్యూట్ అనేది మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ నేను ఇక్కడ క్రియేట్ చేసింది నార్మల్ క్రియేట్ స్టేట్మెంట్. సో బై యూజింగ్ క్రియేట్ స్టేట్మెంట్ మెథడ్. సో ఇలా చేస్తే ఏమవుతుందిరా అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక ఎండ్ యూజర్ అనేవాడు ఈజీగా మన డేటాని హ్యాక్ చేయొచ్చు. సో దీన్ని చేయకుండా ఇక్కడ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ని క్రియేట్ చేయడానికి 3 వేస్ ఉంటాయి. సో ఫస్ట్ వే అనేది క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేశాడు. సో సెకండ్ వే ఏంటిరా అంటే ప్రిపేర్ స్టేట్మెంట్ యూజ్ చేయడం, ప్రిపేర్ స్టేట్మెంట్. సో థర్డ్ వే ఏంటిరా అంటే కాలబుల్ స్టేట్మెంట్. సో ఫస్ట్ వన్ అనేది క్రియేట్ స్టేట్మెంట్, ఇది యూజ్ చేస్తే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఛాన్స్ ఉంది. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తున్నావు అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటా ఉందో ఆ డేటాని ఈజీగా హ్యాక్ చేసేయచ్చు. సో ఇది నాట్ ప్రిఫరబుల్ అండ్ నాట్ రికమెండెడ్ కూడా. సో హైలీ రికమెండెడ్ ఏదిరా అంటే ప్రిపేర్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అంటున్నానో నెక్స్ట్ కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అంట. సో ఇక్కడ ఏదైతే మాన్యువల్ వాల్యూస్ ఇస్తున్నామో అక్కడ ప్లేస్ హోల్డర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఆ ప్లేస్ హోల్డర్స్కి వాల్యూస్ ఇంజెక్ట్ చేయడానికి సెటెక్స్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకే, సీ యూ.